హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో నేను కీసర వెళ్ళాము మొన్న కార్తీక సోమవారం రోజు. సో ఆ కీసర వ్లాగ్ చూద్దాం అనుకుంటున్నాను. నేను మొత్తం కంప్లీట్ ఇన్ డీటెయిల్ చేయలేదు. నాకు వీలైనంత వరకు పిక్స్ అండ్ ఇంకా వీడియోస్ తీయడానికి ట్రై చేశాను. అవి ఇందులో షేర్ చేస్తాను. కీసరకు మనకి ఇక్కడ ముందు కనిపిస్తున్నాయి స్టెప్స్ ఉన్నాయి. లైక్ 50 రూపీస్, 100 రూపీస్ స్పెషల్ టోకెన్ అండ్ ఫ్రీ దర్శనం. మేము కార్తీక సోమవారం సెకండ్ సోమవారం వెళ్ళడంతో కొంచెం రష్గా ఉంది. మేమైతే ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. మనకు లోపల టెంపుల్లోకి ఫోన్స్ అలా ఉంటాయి, కానీ పిక్స్ తీయకూడదు. సో నేను ఇక్కడ గర్భగుడిలో తప్ప మిగతా దగ్గర ఎక్కడ వీలుంటే అక్కడ వీడియోస్ తీశాను. మేమైతే ఇక్కడ లైన్లో నిల్చున్నాము. చాలా రష్గా ఉంది. దర్శనం అయిపోయాక ఇది మెయిన్ గర్భగుడి. ఇది కీసరగుట్ట మాకు గట్కేసరికి దగ్గర వస్తుంది. వెళ్ళాము. ఇక్కడ మా తమ్ముడు అంతా అయిపోయాక మేము బయట దర్శనం చేసుకున్నాం. అలాగే కార్తీక మాసం కావడంతో మేము అక్కడ దీపాలు వెలిద్దామని అనుకున్నాం. ఇదైతే టెంపుల్ దగ్గర గుట్టపైన వ్యూ. చాలా గాలి వస్తుంది, చాలా మంచిగా ఉండే వ్యూ. సో మేము అక్కడ కార్తీక మాసం కావడంతో దీపాలు పెట్టాము. అక్కడ గాలికి దీపాలు ఆగడం లేదు. సో మేము అక్కడ బ్రిక్స్ అడ్డం పెట్టాము. ఇక్కడ బయట గుడి ముందు ఒక శివలింగం ఉంది. అక్కడ డైరెక్ట్ అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మెయిన్ టెంపుల్లో చేయలేం కాబట్టి ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ మీద పిండి దీపానికి ప్లేస్ని నీట్గా క్లీన్ చేసుకొని ముగ్గేసి దీపాలు పెడుతున్నాము. మీలో ఎంతమంది కార్తీక మాసంలో ఇలా టెంపుల్స్ని విజిట్ చేస్తారో కమెంట్ చేయండి. మేము సక్సెస్ఫుల్గా కార్తీక మాసం సెకండ్ మండే చెరుగట్టు లింగస్వామి దగ్గర పిండి దీపాలు వెలిగించాము. లైక్ మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇక్కడ పూజ అయిపోయాక మేము ఇంకా కిందికి వచ్చేసాము. మనకి పైకి గుట్టపైకి వెహికల్స్ అలా ఉండవు. అక్కడ మనకు పార్కింగ్ టికెట్ తీసుకుంటారు. ఇవి టెంపుల్ పిక్స్. టెంపుల్ దగ్గర గుట్ట దిగాక మనకి ఇక్కడ అన్ని షాపింగ్ చేసుకోవడానికి ఉంటాయి. మన బొమ్మలు, ప్రసాదాలు, టిఫిన్స్ అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. అంతే ఈ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.